బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడుగా ముందుకెళ్తుంది. ముందు ప్రకాష్ రాజ్, తర్వాత విజయ్ దేవరకొండను ప్రశ్నించిన అధికారులు త్వరలోనే రాణా, లక్ష్మీ ప్రసన్నలను కూడా ఎంక్వైరీకి పిలవబోతున్నారు. బెట్టింగ్ యాప్స్ జనం జీవితాలను గుల్ల చేస్తున్నాయి. వాటి బారిన పడి సర్వస్వం కోల్పోయి అప్పుల పాలై ఆ ఊబిలో నుంచి బయటపడలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ని అనేక మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేశారు. వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ చేసిన వారికి డబ్బులు అందడంలో మనీ లాండరింగ్ జరిగిందనే సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సినీ నటులకు నోటీసులు ఇచ్చింది. వారిని ఒక్కొక్కరిగా పిలిచి ప్రశ్నిస్తోంది. గత వారమే ఈడీ విచారణకు హాజరయ్యాడు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా విజయ్ దేవరకొండను ప్రశ్నించారు ఈడీ అధికారులు. A23 అనే యాప్ ని విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్కు చేరుకున్నాడు విజయ్ దేవరకొండ. అతన్ని 5 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం ద్వారా తీసుకున్న పారితోషికం గురించి ఆరా తీశారు అధికారులు. చట్టవిరుద్ధమైన యాప్లను ఎందుకు ప్రమోట్ చేశారు? పారితోషికం ఏ రూపంలో తీసుకున్నారు? మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనే కోణాల్లో ఈడీ అధికారులు ప్రశ్నలు అడిగారు. తాను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదని, గేమింగ్ యాప్ ని ప్రమోట్ చేసినట్లు ఈడీ అధికారులకు క్లారిటీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. తాను A23 అనే గేమింగ్ యాప్ ని ప్రమోట్ చేసినట్టుగా చెప్పాడు. గేమింగ్ యాప్స్ దేశంలో చాలా రాష్ట్రాల్లో లీగల్ అని, వాటికి జీఎస్టీ, ట్యాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్లు కూడా ఉంటాయని చెప్పాడు. దేశంలో గేమింగ్ యాప్స్ IPL, కబడ్డీ, వాలీబాల్ లాంటి క్రీడలను స్పాన్సర్ చేస్తున్నట్టుగా తెలిపాడు. అలాగే తాను ప్రమోట్ చేసిన A23 యాప్కు తెలంగాణలో అనుమతి లేదని చెప్పాడు. అలాగే తాను చేసుకున్న కాంట్రాక్ట్, తీసుకున్న డబ్బుకు సంబంధించిన వివరాలన్నీ ఈడీ అధికారులకు సమర్పించాడు. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి GSTలు, TDSలు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి, ఆ కంపెనీ, అవన్నీ పంపించేసినాము. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడు అని గత నెల 30న నటుడు ప్రకాష్ రాజ్ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ప్రమోట్ చేసినందుకు తాను డబ్బులేమీ తీసుకోలేదని, మరోసారి అలాంటి ప్రమోషన్స్ చెయ్యబోను అని ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చాడు. ఈ నెల 11న నటుడు రాణా కూడా ఈడీ ముందు హాజరు కానున్నాడు. 13న విచారణకు రావాలని మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు అందాయి.